వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. టమాటో అలాగే కీరా ప్లస్ పండు మిర్చి కాంబినేషన్లో. ఓకే, సో గ్రీన్ కలర్ కీరా తీసుకున్నాం. ఓకే, సో ఇలాంటి స్ట్రిప్స్ కావాలి మనకు. ఓకే, సో తర్వాత వీటిని ఒకదానిపైన ఒకటి ఇలా మళ్ళీ సేమ్ రీప్లేస్ చేసేసి వీటికి కట్స్ ఇస్తున్నాను. ఇలా కొంచెం గ్యాప్ వదిలేసుకుంటూ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ టమాటోతో స్కిన్ రోజ్. ఓకే, ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా అలా మధ్యలోంచి కట్ అయిపోయినా ప్రాబ్లమే ఉండదు, మళ్ళీ ఓవర్లాప్ చేసుకోవచ్చు. అది నేను చూపిస్తాను. కాబట్టి అక్కడ కొంచెం కట్ చేసి తీసేసాను నేను. అంటే ఒక్కోసారి ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది మధ్యలో కట్ చేస్తే వేస్ట్, టమాటో మొత్తం వేస్ట్ అయిపోయింది కదా అని. అలా ఏం ఉండదు. సో దీన్ని ఫస్ట్ రోల్ చేస్తాం. టైట్గా చేయాలి స్టార్టింగ్లో. ఓకే, సో ఇక్కడ దీన్ని ఇక్కడ ఓవర్లాప్ చేస్తున్నాం. అలా రోల్ అనేది కంటిన్యూగా చేసేసుకోవాలి. సో ఇది మధ్యలో వస్తుంది కాబట్టి అది దాన్ని చుట్టేసి పట్టేసుకుంటుంది అనమాట, బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇది ఇక్కడ మనకు సెంటర్లో వస్తుంది. సో ఇది కూడా పక్కన పెట్టేసుకొని మిర్చి జస్ట్ ఇలా స్లాండ్గా కట్ చేస్తున్నాం ఓవెల్ షేప్లో. రైట్, స్లైసెస్ ఒక్కొక్కటి తీసుకొని వీటిని కొంచెం ఇలా లాగేసి చేస్తే మీకు ఆ మధ్యలో ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అక్కడ మనకి పల్చగా మనం దీన్ని పీల్ చేసుకున్నాం కదా. సెంటర్లో మనం తయారు చేసుకున్న రోజ్ ఫ్లవర్, అలాగే దీని సైడ్లోంచి పండు మిర్చి, నెక్స్ట్ చెర్రీ టొమాటో,
సో కలర్ కాంబినేషన్ వల్ల సింపుల్గా చేసుకున్న ప్లేట్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే వైట్ కలర్లో గ్రీన్ అలాగే ఆరెంజ్ రెడ్ కలర్లో మనం కాంబినేషన్ తీసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి. సూపర్గా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాటితోనే మనం చేసే ఫుడ్ ఐటెంని కూడా ఇంకొంచెం బాగా హైలైట్ చేయొచ్చు. సింపుల్ ఐడియా. ఎందుకంటే దాన్ని మనం ఎలా అరేంజ్ చేస్తున్నాం, ఫుడ్లో ఎక్కడ మనం దాన్ని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది కొంచెం ఐడియా మీకు వచ్చేస్తే ఎక్కడైనా కాంపిటీషన్ కానీ లేకపోతే హోటల్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కానీ లేకపోతే ఇంట్లో చేసుకునే వాళ్ళకు కూడా బోర్ కట్టకుండా అప్పుడప్పుడు స్పెషల్గా ఏదైనా బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు ఉన్నప్పుడు ఇంట్లో ఇలా అందంగా తయారు చేసుకొని ఇస్తే ఇంటిల్లిపాది కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టార్ హోటల్లోనే కాదు, ఇంట్లో కూడా మనం ఫుడ్ని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు.